హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డెలాయిట్ టెక్నాలజీ వర్చువల్ ఇంటర్న్షిప్ని కంప్లీట్లీ ఫ్రీగా ఎలా కంప్లీట్ చేయాలో, సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ ఇంటర్న్షిప్ బిగినర్స్కి చాలా యూస్ఫుల్. కంప్లీట్ చేసిన తర్వాత లింక్డ్ఇన్లో యాడ్ చేసుకోవచ్చు, రెజ్యూమ్లో కూడా మెన్షన్ చేయవచ్చు. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో డెలాయిట్ ఫ్రాడ్స్ అని సెర్చ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూస్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే అకౌంట్ క్రియేట్ చేయండి, జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక డెలాయిట్ కంపెనీ ఓపెన్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి: సైబర్, డేటా అనలిటిక్స్, టెక్నాలజీ. నేను ఈ వీడియోలో టెక్నాలజీ జాబ్ సిమ్యులేషన్ కంప్లీషన్ చూపిస్తాను. స్టార్ట్ ఫ్రీ సిమ్యులేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ని సెలెక్ట్ చేసి మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది: ఫుల్ నేమ్, కాలేజ్, యూనివర్సిటీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పెక్టెడ్ గ్రాడ్యుయేషన్ ఇయర్, ఇవన్నీ ఫిల్ చేయండి. తర్వాత అగ్రీ అండ్ జాయిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. కరెంట్ హైయెస్ట్ కంప్లీటెడ్ లెవెల్ ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేయండి. మేజర్ అండ్ బ్రాంచ్ ఎంటర్ చేయండి. అకాడమిక్ ఇయర్ ఆఫ్ మార్క్స్ అడుగుతుంది, అవి కూడా ఇవ్వండి. ఇప్పుడు వేర్ ఆర్ యూ అథరైజ్డ్ టు వర్క్ అని అడుగుతుంది. మీ కంట్రీ ప్రకారం సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత కెరియర్ ఇంట్రెస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్స్ని చూస్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు విచ్ ఆఫ్ దీస్ కంపెనీస్ వుడ్ బీ ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ ఫర్ అని ఒక పేజ్ వస్తుంది. మనం డెలాయిట్ టెక్నాలజీ జాబ్ సిమ్యులేషన్ కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి ఏం చేంజ్ చేయకుండా ఆల్రెడీ డెలాయిట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. డైరెక్ట్గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాస్క్ 1 సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి 2 టాస్క్స్ ఉంటాయి. ఫస్ట్ టాస్క్ చాలా సింపుల్. టాస్క్ డిస్క్రిప్షన్లో రిసోర్సెస్ ఇచ్చారు. ఆ రిసోర్సెస్ని యూజ్ చేసి మాన్యువల్గా కంప్లీట్ చేయొచ్చు, లేదా మీకు ఈజీగా ఉండాలంటే డిస్క్రిప్షన్లో నా గిటబ్ లింక్ ఇచ్చాను. ఆ రెపాజిటరీ నుండి 4 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి: main.py, data1, data2, data result. ఈ 4 ఫైల్స్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ URL సబ్మిట్ చేయాలి. దానికోసం టాస్క్ రిసోర్స్లో ఇచ్చిన ఒక వెబ్సైట్ లింక్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ను ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయ్యాక స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ వాళ్ళు లాగిన్ అవ్వమని అడిగితే లాగిన్ అయ్యాక ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మనం ముందే డౌన్లోడ్ చేసిన main.py, data1, data2, data result ఈ 4 ఫైల్స్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయ్యాక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ని కాపీ చేసి రిప్లెట్ ఏజెంట్లో పేస్ట్ చేయాలి. ఏజెంట్ మన అప్లోడెడ్ ఫైల్స్ని రన్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక కన్సోల్లో ఆల్ 3 టెస్ట్స్ పాస్డ్ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు బ్రౌజర్లో అడ్రస్ బార్లో ఉన్న ప్రాజెక్ట్ URLని కాపీ చేసి ఫార్వర్డ్ టాస్క్ పేజ్కి మళ్ళీ వెళ్ళి ఆ URLని సొల్యూషన్గా సబ్మిట్ చేయాలి. అంతే, టాస్క్ 1 కంప్లీట్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి టాస్క్ 1 కంప్లీటెడ్ అని వస్తుంది. ఇప్పుడు టాస్క్ 2 కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం టాస్క్ 2 సబ్మిట్ చేయాలి. సో టాస్క్ 2 సబ్మిట్ చేయడానికి ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రపోజల్ టెంప్లెట్ అని ఒకటి ఉంది. ఆ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. యువర్ సబ్మిషన్ దగ్గర అదే టెంప్లెట్ని మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మనకి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేశాక నెక్స్ట్ కంప్లీట్ మీద క్లిక్ చేశాక ఫైనల్లీ టాస్క్స్ అని కంప్లీటెడ్ అని ఇలా ఒకటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో నెక్స్ట్ క్లిక్ చేశాక మనకి సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. డౌన్లోడ్ యువర్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ని మీరు లింక్డ్ఇన్లో రెజ్యూమ్లో యాడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.